తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆక్టోపస్ బిల్డింగ్ వరకు భక్తుల సర్వదర్శనం క్యూ లైన్ విస్తరించింది. సర్వదర్శనం క్యూ లైన్లోకి ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనానికి 22 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టోకెన్ పొందిన భక్తులకు 8 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. తిరుమల శ్రీవారిని 90,293 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 53,090 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.81 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. శ్రీవారి లడ్డూ విక్రయాలు 4.60 లక్షలు జరిగాయని, శ్రీవారి అన్నప్రసాదాన్ని 3 లక్షల మంది భక్తులు స్వీకరించారని అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి రావడంతో వారికి అవసరమైన అన్నప్రసాదాన్ని, మజ్జిగ, మంచినీరు, పాల వంటి వాటిని శ్రీవారి సేవకుల ద్వారా పంపిణీ చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సామాన్య భక్తులు ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం.